Good morning, sir. Morning, Chandrasekhar. What's the update on the UK team patching we discussed yesterday? Sir, Ranjit and Abhirami are looking the functionality, sir. Once I get the update, we'll mail it to the team, sir. Okay, fine. Bye. యా చందు అభిరామి యూకే టీమ్ ప్యాచింగ్ యాక్టివిటీ అడుగుతున్నారు. అప్డేట్ ఏంటి? వర్కింగ్ ఆన్ ఇట్. గివ్ మీ 10 minutes. ఓకే, నీకు మెయిల్ పెట్టాను నీ జీమెయిల్కి, చూడు కొంచెం పర్సనలా? ఓకే. तक धिन तोम तक धिन ताम तक ते हित्तता ते ही तेहिदत तक धिकी जनु तदिकिन तोम धित तंगिडतग तरिगिडतगता तद तंगिडतग तरिगिडतगतै धित तंगिडतग तरिगिडतग तक तद्धीम तद्दिगिन्नत तक तद्धीम तद्दिगिन्नत तक तद्धीम तद्दिगिन्नत तक तद्दिगिन्नत तक दिक्कु तद्दिगिन्नत धित तंगिडतग तरिगिडतगता तद तंगिडतग तरिगिडतगतै धित तंगिडतग तरिगिडतग धित तंगिडतग तरिगिडतगता तक तद्धीम तद्दिगिन्नत तक तद्धीम तद्दिगिन्नत तक तद्धीम तद्दिगिन्नत तक तद्दिगिन्नत तक दिक्कु तद्दिगिन्नत तद्दिगिन्नत तक तद्दिगिन्नत तक दिक्कु तद्दिगिन्नत ताम तत्तै तेहित्तता तेहि तेहिदत ताम तत्तै तेहित्तता तेहि तेहिदत ताम तत्तै तेहित्तत तक धिकी जनु तदिगिन तोम ताम तत्तै तेहित्तता. నువ్వేమంటావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకా టెన్షన్గానే ఉందనుకో. అంటే నువ్వు రాసిన దాంట్లో లాస్ట్ వర్డ్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నది తప్ప నాకేం అర్థం కాలేదు. అందుకే నేను ప్రింట్ అవుతామన్నా. తెచ్చావా? తెచ్చాను. అయినా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అంటే నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ బాబు. నాకు తెలుగు చదవడం రాదు. చిన్నప్పుడు రూర్కేలాలో ఉండేవాళ్ళం. అవునా? అయితే ఇప్పుడు మొత్తం చదివి వినిపించాలా నీకు? ఎంబారెసింగ్ మూమెంట్. అది చెప్పలేకే కదా మెయిల్ పెట్టాను. ఏం రాసావో తెలుసుకోవాలని నాకుంది. ముందు చదువు, తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడ కూర్చుందాం? కాఫీ తాగుదామా? ఓకే.
నాన్న ఎక్కువ చదువుకోలేదు. రూర్కెలాలో క్లాస్ 4 ఉద్యోగం. మాకు ఊర్లో చిన్న కొబ్బరి తోట ఉండేది. తుఫాన్కి పూతకి కాయకి పనికి రాకుండా పోయింది. అప్పుడు వెళ్ళిపోయాం రూర్కెలా. అన్నయ్య నేను పుట్టాక కూడా మా నాన్నగారి జీతం 1800. 1800తో 4 మనుషులు ఎలా బతుకుతారో నీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. మమ్మల్ని బాగా చదివించాలని, మంచి స్కూల్లో వెయ్యాలని నాన్న ఓటీ చేసేవారు. గంటకు 15 రూపాయలు, రోజుకు 5-6 గంటలు పైగా ఓటీ చేసేవారు. అసిడిటీ వచ్చింది. బాగా ఆకలితో ఇంటికొస్తే కడుపు నిండా తినేంత వీలుగా రుచికరమైన భోజనం ఉండేది కాదు. అమ్మ మాత్రం ఏం చేస్తుంది? ఉన్న వాటితో ఉన్నంత. నాన్న కోపం వచ్చేది, పళ్ళెం విసిరికొట్టేవాళ్ళు. అమ్మని జావ బాధేవారు, తర్వాత ఏడ్చేవారు. అమ్మ కూడా ఏడ్చేది. అలాంటి రాత్రులు చాలానే ఉన్నాయి. నాన్న నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు. ఇప్పుడు ఆయన శాలరీ 42,000. హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నారు. ఈఎంఐ అన్నయ్య కడతాడు. నాన్న రిటైర్ అయ్యాక హ్యాపీగా నచ్చినవి తింటూ హాయిగా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండాలనేదే మా కోరిక. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రేపు పెళ్ళయ్యాక నా అర్నింగ్స్ నీకోసం, మన పిల్లల కోసం ఖర్చు పెడతాను. అలాగే మా అమ్మా నాన్నల కోసం కూడా ఖర్చు పెడతాను. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నా ఏటీఎం కార్డు నా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పాలి ఈ విషయం నీకు నచ్చిందో లేదో. చెప్పాను కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చదువుకొని మంచి జాబ్ రావాలని చాలా కష్టపడి చదివాను. చాలా వరకు ఫ్రీ సీట్స్, మెరిట్ బేస్డ్. పిక్నిక్లు, టూర్లు అస్సలు తెలియవు. రూర్కెలా దాటి ఎప్పుడైనా అమలాపురం రావడమే గొప్ప. వన్ మోర్ కాఫీ ప్లీజ్. ఓకే మ్యామ్. సో జాబ్లో సెటిల్ అయ్యాక ఈ ప్రపంచం మొత్తం తిరగాలని నా కోరిక. నువ్వు అబ్జర్వ్ చేసుంటే ఫ్రైడేస్ కొన్నిసార్లు నేను బ్యాక్ ప్యాక్తో ఆఫీస్కి వస్తాను. 2 days ఏదైనా ప్లేస్కి వెళ్ళొస్తాను. హైదరాబాద్ సరౌండింగ్స్, కర్ణాటక, మహారాష్ట్ర చాలా ప్లేసెస్ చూశాను. రేపు పెళ్ళయ్యాక కూడా చూస్తాను. నీకు ఇష్టమో కాదో నువ్వే చెప్పాలి. మ్యామ్ యూ కాఫీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. నీకు ఇంకోటి చెప్పనా? వద్దు, ఇట్స్ ఓకే. ఇది కూడా చెప్పాలి. 10th లో ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు. ఇంటర్ 2nd yearలో చెప్పాడు. బాగుండేవాడు, బాగా చదివేవాడు. నాకు ప్రపోజ్ చేశాక ఒక 6 months నడిచింది. నన్ను ఒకసారి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు బానే అనిపించింది, తర్వాత కుదరలేదు. ఇప్పుడు అతని గుర్తు కూడా పట్టలేను. ఆ తర్వాత ఎవరు లేరు. ఇంకేమైనా ఉన్నాయా? ఐ మీన్ కండిషన్స్. ఎక్స్క్యూజ్ మీ, విల్ ప్లీజ్. షూర్. ఇంకేం లేవు. ఫైనల్గా ఏమంటానంటే, నిన్ను వద్దంటానికి ఏ రీజన్ లేదు. మంచివాడివి, నీ బిహేవియర్ కూడా బాగుంటుంది. సో నేను నిన్ను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. మా అమ్మా నాన్నల పట్ల పెళ్ళైన తర్వాత కూడా ఎలా ఉంటానో చెప్పిన నా ఆలోచనలు, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నీకు చెప్పాను కదా. అలాగే నీ పేరెంట్స్ పట్ల నీ ఫీలింగ్స్ తెలుసుకొని ఫేక్గా కాకుండా హార్ట్ఫుల్గా వాళ్ళని గౌరవిస్తాను. నిన్ను మా వాళ్ళు గౌరవించేలా చూసుకుంటాను. అండ్ నాకు బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ మధ్య సైట్ వచ్చింది, మినిమల్, బట్ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకోవట్లా. సో మన జర్నీ బాగుంటుంది. నా సెక్సువల్ అప్డేట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. హే వెయిట్, ఐ విల్ పే. పదా. సో మన జర్నీ బాగుంటుంది, చాలా ముందుకెళ్తుంది. కెరీర్లో, సొసైటీలో మంచి విషయాలను ఎక్స్ప్లోర్ చేస్తాం. ఐ హోప్ సో. అండ్ మనం ఎదుగుతాం. పేద పిల్లల్ని చదివించేలాంటి ఓ 4 మంచి పనులు చేస్తాం. ఇవన్నీ ఐ కెన్ సీ ఇన్ యూ. సో థింక్ అబౌట్ ఇట్. ముందు నువ్వు ఇదంతా తీసుకోగలగాలి.
ఆ తర్వాత మీ పేరెంట్స్కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రిపేర్ చేయాలి. చేయగలవో లేదో నువ్వే ఆలోచించు. ఐ థింక్ వీ కెన్ డూ దిస్. థ్యాంక్స్ ఫర్ దిస్. మై ఫస్ట్ లవ్ లెటర్ విత్ ఎ డీసెంట్ ప్రపోజల్. బయలుదేరదామా? ఒక నిమిషం. ఏంటి? ఇంటర్మీడియట్ లో అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు అన్నావు కదా, ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు? ముందు నేను చెప్పింది ఓకేనో కాదు మీ పేరెంట్స్ అడిగి చెప్పు. ఆ తర్వాత చెప్తా ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు. బాయ్, రేపు కలుద్దాం.